శుభములు కలుగు నీకు. హలో, ఎవరు? వికీ, నేను వారాహిని. ఏంటి? నీ కాల్ ఇంజరీ అయింది కదా, ఎలా ఉందా అని కాల్ చేశాను. ఏదైనా విరిగింది విరిగినట్టే ఉంటుంది కానీ అతుక్కున్నట్టు ఎలా ఉంటుంది? విరిగింది ఏదైనా ఏదో ఒక రోజు అతుక్కుంటుంది విక్కీ, అది ప్రకృతి ధర్మం. కొన్ని వాటికే ఆ ధర్మం వర్తిస్తుంది, అద్దం లాంటి వాటికి అది వర్తించదు. మనసుంటే దేనికైనా మార్గం ఉంటుంది. అయినా దెబ్బ తగిలితే నొప్పి శరీరానికి రావాలి కానీ మనసుకు కాదు. మనసుకు గాయం చేసిన వాళ్ళు చుట్టూ ఉంటే నొప్పి కూడా మనసుకే వస్తుంది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు హాసినికి భర్తవి, మా ఇంటి అల్లుడివి. నీ గురించి మేము కాని హాసిని కాని అస్సలు చెడు జరగాలని కోరుకోము. ఎందుకు కోరుకోలేదు? ఇక్కడ నా కళ్ళ ముందే నాకిలా అయిందని ఆనందపడుతుంది కదా మీ చెల్లెలు. లేదు విక్కీ, అలా అనుకో. నీకు చెడు జరగాలని హాసిని ఎప్పటికీ అనుకోదు. పైకి నిన్ను ఆట పట్టించటానికి ఎలా మాట్లాడినా దాని మనసులో మాత్రం నీకు ఎలాంటి ప్రమాదం రాకూడదని కోరుకుంటుంది. చిన్నది ఏదైనా జరిగితే అల్లాడిపోతుంది. దానికి నువ్వంటే విపరీతమైన ప్రేమ విక్కీ. ఆ ప్రేమని నువ్వు అర్థం చేసుకో. మీ ఇద్దరి మధ్య అపార్థాలనే అడ్డుకోవడాన్ని కట్టుకోవద్దు ప్లీజ్. నిజంగా నాకంత ప్రేమ కలిగినప్పుడు అప్పుడు ఆలోచిస్తానులే. ఉంటాను. విక్కీ, వారాహి, ఏంటిది? అసలు అలాంటప్పుడు నువ్వు వాడికి ఎందుకు కాల్ చేసావు? మాట్లాడాలని చూశాను, మంచి చెప్పాలని ప్రయత్నించాను. వినాలనే మనసు లేకపోతే మంచి మాట కూడా తిట్టులాగే వినపడుతుంది. వారాహి, నువ్వు చాలా విచిత్రమైన మనిషివి. మనల్ని ఇష్టపడని వాళ్ళని కూడా నువ్వు సంతోషపెట్టాలని చూస్తావు. అందరూ సంతోషంగా ఉంటే మనము సంతోషంగా ఉండొచ్చు. బంధానికి కట్టుబడితే మనుషుల్లో మార్పు వస్తుంది. ఒక ఇల్లు బాగుంటే ఆ వెలుగు ఇంకొక ఇంటి మీదికి వెళ్తుంది. హాసిని వాళ్ళు బాగుంటే మీ అమ్మ వాళ్ళు బాగుంటారని నీ ఆశ, అంతే కదా? అంతే కదండి. నీ గుండెలో నీకంటే కూడా వేరే వాళ్ళకే ఎక్కువ స్పేస్ ఉంది. కానీ ఇప్పుడు నీ ప్రపంచంలోకి హస్బెండ్ అనేవాడు ఒకడు వచ్చాడని నువ్వు కొంచెం గుర్తుపెట్టుకో. సో అతనికి నీ ప్రేమ కావాలి, నీ అటెన్షన్ కావాలి, మిగతా వాళ్ళందరికంటే కొంచెం ఎక్కువ స్పేస్ కూడా కావాలి. నన్నంటారు కానీ మీకు కూడా జలసి ఉంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట జలసి ఉండకుండా ఎలా ఉంటుంది? కానీ మీరు జలసి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ భార్యకి ప్రపంచంలో అందరికంటే ఇప్పుడు మీ మీదే ఎక్కువ ప్రేమ, ఎక్కువ అటెన్షన్ కూడా ఉంది. ఈ గుండెలో చాలా ఎక్కువ స్పేస్ మీకే ఉంది. అవునా? అయితే ఆ ప్రేమను ఒకసారి చూడాలని నేను ఆశపడుతున్నాను. ఏ ఎన్ని రోజుల నుంచి అంత ప్రేమ కనిపించలేదా సార్ గారికి? కనిపించింది, కానీ ఈరోజు కొంచెం ఎక్కువ కోరుకుంటుంది ఈ మనసు. అవునా? ఓకే. రఘు, ఈ టైంలో వాడెందుకు ఫోన్ చేశాడు? కట్
కట్ చేశాడు. బై మిస్టేక్ ఏదో చేసి ఉంటాడులే. మళ్ళీ కాల్ చేయి. ఆల్రెడీ కాల్ చేయమన్నావు, చేశాను. అంతలోనే కట్ చేయమన్నావు, మళ్ళీ కాల్ చేయమంటున్నావేంటి? నువ్వు చేయరా చెప్తాను. ఎందుకు ఇలా చేస్తున్నాడు? అదిగో మళ్ళీ కట్ చేసింది. నాకు కావాల్సింది కూడా ఇదే. నాకు అర్థం కాలేదు. నాకు కావాల్సింది నీకు అర్థం కావడం కాదు, వాళ్ళల్లో అసహనం పుట్టడం కావాలి, అనుమానం పెరగడం కావాలి, అపార్థం చేసుకోవడం కావాలి. కాల్ చేసి ఏం మాట్లాడకపోతే ఏ అనుమానాలు పడతాయి, ఏం అపార్థాలు జరుగుతాయి? కొన్ని కాల్స్ మాట్లాడడానికి కాదు, గుర్తు చేయడానికి చెయ్యాలి. నువ్వు మాట్లాడకపోయినా నీ పేరు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, వారాహి మనసులో అలజడి, చరణ్ మనసులో అనుమానం మొదలవుతుంది. ఆ అలజడి, ఆ అసహనం రోజుకో చుక్కలాగా పడుతూ ఉంటే ఒక్క రోజుకది సముద్రంలా మారుతుంది. సముద్రంలో సునామీని పుట్టించడానికే దేవుడు ఆ సముద్రం కింద అగ్నిపర్వతం పేల్చడం లాంటివి చేస్తాడట. మనం పుట్టిస్తున్న ఈ సముద్రంలో మంట పుట్టించలేమా? ఏమో, నాకైతే ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు. ప్రేమని చంపడానికి ద్వేషం అవసరం లేదు. ప్రశాంతతని చెడగొట్టే చిన్న చిన్న సందేహాలు చాలు. వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో ఇంకొక్క క్షణం కూడా నిశ్చింతగా ఉండకూడదు. ఇప్పుడు మనము నిశ్చింతగా ఉండొచ్చు. అయితే ఇక నీ ప్రపంచంలో స్పేస్ అంతా నాదే అన్నమాట. అవును, ఇంక మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇంక మన లోకల్లో మన ఇద్దరమే ఉంటాం. హే, నువ్వు నీ వల్ల అవ్వట్లేదు. లక్ష్మి, ఈ మిషన్ పేరు ఆపరేషన్ భర్త సేవ. ఇప్పుడు నేను చేయబోయేది మొత్తం అసలు ఏమీ వదలకుండా లైవ్ లో షూట్ చేయాలి. అలాగేనమ్మా. జాగ్రత్త, లొట్టిపెట్టగాడికి మనం వీడియో చేస్తున్నామని తెలియకూడదు. తెలిస్తే రివర్స్ అయిపోతాడు. అలాగేనమ్మా. ఆయన నన్ను చూస్తే షూటింగ్ ఆపేస్తాను. నీకు బాగానే తెలిసిపోయిందే. సరే పద పద, నేను లోపలికి వెళ్ళి చిటికేస్తాను. సౌండ్ షూటు రెండు మొదలు పెట్టే. అలాగేనమ్మా, పదండమ్మా. కరెంటు పోయింది, కరెంటు పోయింది. పగటిపూట కరెంటు పోతే ప్రాబ్లం ఏంటి చెప్పు? ఏంటిది? అక్కడేదో సౌండ్ మొదలైంది, ఇక్కడ నీ సౌండింగ్ మారింది. అసలేం జరుగుతుంది? ఆ పాట నాకు ఇన్స్పిరేషన్ కోసం. మరి నీ సౌండింగ్? నీ సేవ కోసం. తాగు. దేవుడు వేసిన బంధం జీవిత గమ్యం పెంచుకోమా. నువ్వు నాకు సేవ చేస్తావా? 7 అడుగులు ఇప్పటి వరకు కాలు ఇరిగిపోయి నడక ఆగిపోయింది. ఈ మాట చెప్పి నా గుండె కూడా ఆగిపోయేలా చేయకపోట్టి. ట్రాలీ, దీపం వెలిగిస్తా. ట్రాలీలో పళ్ళు తీసుకురానా? ఏంటి, ట్రాలీలో పళ్ళు తెస్తావా? అతని హృదయ ఆటో ట్రాలీనా, హాస్పిటల్ ట్రాలీనా? అగ్నిహోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపో. పొట్టి, నువ్వింత సేవ చేస్తుంటే నాకు భయం వేస్తుంది. నేనేమైనా పాపం చేశానా? ఏదైనా అంటావేంట్రా లొట్టిపిట్ట, నువ్వు చేసినవే పాపాలు. భార్య భర్తకి సేవ చేయడం పాపమా పుణ్యమా? అమ్మో, నీ డబల్ యాక్షన్ చూస్తుంటే పుణ్యం అనే ఆప్షనే కనిపించట్లేదే నాకు. జూమ్.
కాలు గుంజుతుంటే ఆయిల్ రాస్తున్నాను తప్ప విక్కీ? అబ్బా ముందా పాట ఆపోయివే, నాకు చాలా ఇరిటేషన్ గా ఉంది. ఆ పాట నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. నాకు మాత్రం ఎందుకు అనుమానం వస్తుంది. ఇప్పుడు నీ అనుమానాలు పక్కన పెట్టు. దాసి నీవై ప్రేయసి నీవై నీవే తన దా నువ్వులే దా. ఆ, ఏంటే డాక్టర్ కూడా ఇంత ట్రీట్మెంట్ చేయలేదు కదే. డాక్టరు ఫీజు తీసుకుంటాడు, నేను నీ ప్రేమ కోరుకుంటాను. నేను మాత్రం కొంచెం మనశ్శాంతి కోరుకుంటున్నానే. లాంగ్ ముడి విడిపోదు ఆ, లాంగా? అదే నీ కాళ్ళు చాలా లాంగ్ అంటున్నాను. హృదయం మమ నువ్వు నా బాడీ గురించి మాట్లాడుతున్నట్లేదు, ఏదో మూడ్లీ లైటింగ్ లో ప్యారడీ సాంగ్ షూటింగ్ చేస్తున్నట్టుంది. ఆ, లే, 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 పైకి లే. ఎందుకు ఏ? నిలబెడుతున్నావు? ఎక్కువసేపు పడుకోనుంటే చివరికి ఆ వీల్ చైరే నీ కాళ్ళు అవుతుంది. అందుకే కొంచెం కొంచెం నడుస్తూ ప్రాక్టీస్ చేయాలి. లే, 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 లేకమ్మా, లే, లే, లే. ఆగాగు. దా. గమ్యం పెంచుకోమానుబంధం ఆ, మెల్లగా. ఆ, అంతే అంతే అంతే. అబ్బా చూసుకో, మెల్లగా అడుగు వేయి. చూసావా, బా. నడిచేస్తున్నావు. మెల్లగా అడుగు వేయి. అబ్బా. ఆ, ఇంకొక రౌండ్ ఇద్దాం, సరేనా? తెగువతో తన ఆ, మెల్లగా మెల్లగా మెల్లగా. అమ్మా. అమ్మా హాసిని, పతిని అనుసరి నువ్వు దేవతవమ్మా. సతీ సావిత్రంత గొప్పదానివి. చెడిరి అప్పట్లో సతీ సావిత్రి తన మీద సినిమా తీస్తారని తెలియక అంత సేవ చేసింది. గాయం ఏ ఒక్క నువ్వు నేను రీల్ తీస్తున్నానని తెలిసినా సరే గొప్పగా సేవ చేస్తున్నావమ్మా. నువ్వు గొప్పదానివమ్మా, నువ్వు గొప్పదానివి. ఆ? ఏంటి లైవ్ వీడియో చేస్తున్నావా? ఆ, అబ్బా అబ్బా. విక్కీ విక్కీ, ఇదిగో చూడు, ఒక లైవ్ రీల్ ఎన్ని లైక్స్ సంపాదించి పెట్టిందో. 1,00,000 వ్యూస్. హుస్సే పాపిష్టిదానా, నా రికవరీని కూడా రీల్ చేసేసావా? మరి యాక్సిడెంట్ కూడా ఇన్సిడెంట్ గా మార్చేసి పాటలుగా రీల్స్ చేసి పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్. అబ్బా. పొరపాటున పడ్డా ఉంటే ఫాలోవర్లు, యాక్సిడెంట్ అయిందంటే యూనికార్న్ స్టేటస్లు, టైం పాస్ కోసం రీల్ చేస్తే ట్రెండింగ్లు. అంతే. సోషల్ మీడియాలో పూసలు అమ్ముకునేది కూడా పూటకొక కోటి సంపాదించే పార్ట్ టైం హీరోయిన్ అయిపోయింది. అంతే. హుస్సే బాయిల్ చేసిన బాయిలర్ కోడి మొహందానా, ఈ వీడియో చేయడానికి నా పర్మిషన్ తీసుకున్నావంటే? నా పర్మిషన్ లేకుండా అడుగు తీసి అడుగు వేయలేవు. నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చేదేంటి? ఆ? ఆ? విక్కీ, ఇదిగో చూడు, ఈ కమెంట్స్ చూడు. భలే సేవ చేస్తున్నావు. మాకు నీలాంటి కోడలుంటే బాగుంటుంది. విక్కీ, ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారు అని ఇంకొకళ్ళు. నీలాంటి కోడలా? నీలాంటిది కోడలుగా వస్తే నీళ్లతో కాకుండా రీళ్లతో తలంటేస్తుందని పాపం తెలీదు వాళ్ళకి. ఇదిగో చూడు 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 చూడు, అందరూ అబ్బాయి బాగా చూసుకుంటున్నావు అని అంటున్నారు. అబ్బా, నీ గోల భరించలేకపోతున్నానే. రేఖా, రేఖా. విక్కీ, ఏమైంది? ఎందుకు అలా అరిచావ్? నేను అరవలేదు, ఈ పొట్టి ధరిపిస్తుంది. ఏం చేసింది? నాకు సేవలు చేస్తానని నా వీడియో వైరల్ చేస్తుంది. ఆ పని ఎప్పటి నుంచో చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. సరే పద. హలో, మొగుడు పిల్లల్ని విడదీస్తున్నారని కోర్టులో కేసేస్తా. వెళ్ళండి. ఏకులో వచ్చి మేకైపోయావే. విక్కీ కేసేస్తానంటుంది. ఆహా, ఈ కేసులో నేను జడ్జిని అయ్యానంటే నన్ను నేరస్తురాలు చేస్తుంది ఇవిడి గారు. అమ్మో, ఇది నువ్వే తేల్చుకో. ఓయ్ లొట్టి, చూసావా, ఎవ్వరూ నిన్ను టచ్ చేయలేరు, ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీ.
నీకు సేవలు చేస్తాను, నీ మీద రీల్స్ చేస్తాను. హుస్సే, నేను మనిషినా సోషల్ మీడియా కంటెంట్నా? నువ్వు నా ఫుల్ టైం భర్తవి, పార్ట్ టైం పేషెంట్వి. మరి నువ్వేంటి? నాకు కేర్ టేకర్వా, కంటెంట్ క్రియేటర్వా? ఆ, రెండును. అబ్బా, అంటే ఇక నేను తగ్గితే రీలు, తుమ్మితే షార్ట్, నవ్వితే వ్లాగ్ అవుతుందన్నమాట. ఏ ఇది బాగుంది. ఆ? ఎక్కడున్నావు? నువ్వు ఈరోజు నైట్కి చరణ్ ఇంటికి వెళ్ళాలి. ఇన్ని రోజులకి నా కల నెరవేరబోతుంది, నా ప్రేమ ఫలించబోతుంది. ఈ ఇంటికి నేను అల్లుని కాబోతున్నాను. ఈ వశీకరణం వాటర్ రేఖ మీద పడితే రేఖ నాదే. పని పూర్తి చేసి వాళ్ళ రియాక్షన్ ఏంటో నాకు చెప్పు. హాయ్ రేఖ. ఏరా, మాట మారింది? మేడం ఏమైంది? ఎంతకాలం ఒకే రకంగా పిలుస్తాను, అందుకే పిలుపు మార్చాను. త్వరలోనే ఏమండి అని కూడా పిలుస్తావు. ఏంట్రా, పొద్దున్నే కరెంట్ షాక్ ఏమైనా కొట్టిందా? ఓవర్గా బిహేవ్ చేస్తున్నా. షాక్ అయితే ఇప్పుడేంటి, ఎప్పుడో కొట్టేసింది. కానీ అది కరెంట్ షాక్ కాదు, లవ్ షాక్. ఏంటి? నేనేం చెప్పను బాబు. షాక్లో ఉన్నవాళ్ళు అన్నీ ఎలా చెప్పేస్తారు? ఇప్పుడు షాక్ తగ్గిందా? నీ టచ్తో డబుల్ అయింది. రే, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకు క్లియర్గా అర్థమయ్యేలా మాట్లాడరా. రోజా పువ్వు లాంటి సున్నితమైన నీ చేతులతో కొడితే దెబ్బలా తగులుతుంది. అరే, ఏమైందిరా ఈరోజు నీకు? నాకు అవ్వాల్సింది ఎప్పుడో అయిపోయింది. ఈరోజు మీకు అవుతుంది. నాకేమవుతుంది? ఆ చేతిలో ఏంటది? ఏం లేదు, నా భవిష్యత్తు. భవిష్యత్తా? ఏంటా భవిష్యత్తు? అదేంటో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాలి. ఆగాల? ఎందుకు? ఎందుకంటే పెళ్ళవ్వాలి కదా. పెళ్ళా? పెళ్లి చేసుకోబోతున్నావా? తినబోతూ రుచిందుకు అడగటం, త్వరలోనే అన్నీ తెలుస్తాయి కదా. ఓకే, కంగ్రాచులేషన్స్. నీకు కూడా. నాకా? నీకు పిచ్చెక్కిందిరా. రాజా, పేరుతో ప్రేమతో పిలుస్తున్నావా? ఐ లవ్ యూ రాజా. ఓహో, నాకు రేఖ ఐ లవ్ యూ చెప్పిందో.
ఇన్నాళ్ళు నీలో ఉన్న ప్రేమ తెలుసుకోలేకపోయాను. సారీ రాజా. శారీ కట్టుకొని పెళ్లిపిటలు ఎక్కాల్సిన టైంలో సారీ ఎందుకు రేఖ? అయితే మనం పెళ్లి చేసుకుందామా? అందుకే కదా వెయిటింగ్. మా అమ్మకి చెప్పి ముహూర్తం పెట్టించేస్తా. మధ్యలో మీ అమ్మ ముహూర్తం పెట్టించడం, మా నాన్నతో ఖర్చు పెట్టించడం ఎందుకు ఇవన్నీ? అసలే మా నాన్న దగ్గర డబ్బులు లేవు. హే, కోట్ల ఆస్తి నీదవుతుంటే ఇక డబ్బులకేం తక్కువ? అంటే నీ ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటున్నావా? అంటే అక్కర్లేదా? ఆ, ఇస్తే వద్దంటానా? నీకు కావాలంటే ఆస్తి ఇవ్వడమే కాదు, ఏమైనా ఇచ్చేస్తాను. అయితే ఇప్పటి వరకు చాలా దెబ్బలు కొట్టావు కదా, వాటన్నిటినీ వడ్డీతో సహా లెక్క కట్టి సారీ చెప్పు. సారీ రాజా. సునైన్ ఎక్కడుంది? బ్యారెక్లోనే ఒంటరిగా ఉంది. ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకెళ్ళి దాంతో తినిపించు. అలాగే మేడం. జాగ్రత్త, దానికి ఏం మాత్రం డౌట్ రాకూడదు.